తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలే అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పుస్తక పఠనం లేకపోతే జీవితంలో ఏమయ్యేవాడ్నో అన్నారు. ప్రతి వ్యక్తి తన జీవితంలో 10,000 పుస్తకాలు చదవాలని తెలిపారు. పిఠాపురం మహారాజా కృషితో వెలువడ్డ సూర్య రాయాంధ్ర నిఘంటువుని మళ్లీ పునర్ముద్రణ చేయాలని అనుకుంటున్నట్టుగా తెలిపారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన 35వ బుక్ ఎగ్జిబిషన్ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కానీ నా కోరిక ఏంటంటే సూర్యరాయేంద్ర నిఘంటు పిఠాపురం మహారాజు గారు ఆయన రాశారండి. అంటే ఆయన డబ్బులు ఇస్తే మన ఒక ఆరు వాల్యూమ్స్ 7 వాల్యూమ్స్ అనుకోండి. సో సూర్యరాయేంద్ర నిఘంటువుని తిరిగి పునర్ముద్రణ జరగాలని నేను చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తాను. మనోహర్ నాయుడు గారికి కూడా తెలుసు. దానికి కొంత డబ్బు ఇద్దామంటే ఏమైపోయిందని మళ్ళీ కూర్చొని కొత్త దాన్ని ఎడిటోరియల్ టీం రావాలి, చాలామంది భాషా శాస్త్రవేత్తలు కావాలి. అందుకని వాటిని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం మన దీంట్లో. సో ఈరోజు మన ఏదో మాట్లాడుతున్న దాదాపు 1,40,00,000 1,70,00,000 దాకా అవుద్దని చెప్తా ఉన్నారు చేయడానికి. సో నేను అనుకుంటుంది నేను ఒక 3వ వంతు నేను భరిస్తాను. అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని అంటే సూర్యరాయేంద్ర నిఘంటు ఎందుకు అవసరం అంటానికి ఇందాక నేను మిస్ అయిపోయింది మన మాల్కమ్ ఎక్స్ది. అంటే అతను డిక్షనరీ చదివి మహాజ్ఞాని అయిపోయాడు, మా గొప్ప వక్త అయిపోయాడు. రచయితలు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒక గుర్రం జాషువా గారు ఉంది. గుర్రం జాషువా గారి ఇల్లుని భద్రపరచడం, అలాగే ఒక విశ్వనాథ్ సత్యనారాయణ గారిని నాలాంటి ఒక ఇష్టం ఉన్న వాళ్ళు ఒక PhD స్టూడెంట్స్ కానీ ఎవరైనా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అది చూస్తే ఆ ప్లేస్ని టచ్ చేస్తే ఒక భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్తే ఒక టెంపుల్కి వెళ్తే ఎలాంటి అనుభూతి పొందుతాడో నిజంగా ఒక పుస్తక పఠనాన్ని పుస్తక ప్రేమికుడు కానీ నిజంగా సాహిత్యాభిలాషి కానీ రచయితల ఇళ్ళకి వెళ్ళి దాన్ని ఒక టూరిజం లాగా మనం చేయగలిగితే దాని నుంచి వచ్చే ప్రేరణ చాలా అద్భుతం. అందుకని అలాంటి కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున టూరిజం డెవలప్మెంట్లు దాన్ని భాగస్వామ్యం చేశాం. గొప్ప సాహిత్యవేత్తలు కళాకారులు ఇళ్ళకి మనం వెళ్ళి దాన్ని టెంపుల్కి ఎలా వెళ్తామో లేదంటే జాషువా గారు ఇక్కడ కూర్చొని రాసేవాళ్ళు, విశ్వనాథ్ గారు ఇక్కడ కూర్చునేవాళ్ళు. ఇది మనకి చాలా ప్రేరణ ఇస్తుంది. సాహితీవేత్తలందరూ కూర్చోవడానికి గ్రంథాలయాల్ని వేదికగా చేయాలి. షుడ్ బికమ్ కల్చరల్ సెంటర్స్, లిటరీ సెంటర్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాను. ఎందుకంటే దీన్ని ఒక ఉద్యమం లాగే చేయాలి. ఎందుకంటే మనం 2047లో ఒక అద్భుతమైన ప్రగతి చెందిన రాష్ట్రం అవ్వాలి అంటే మనం కూర్చొని జ్ఞానం ఉన్న సమాజం లేకపోతే, సాహిత్యం మీద ఒక బలమైన ఒక అవగాహన ఉన్న వ్యక్తి సమూహం లేకపోతే మనం ఏమి చేయలేం. మీరు ఓజీ కంటే కూడా మీరు శ్రీశ్రీ అంటే బాగుండదు. అంటే నేను అనేది మీరు సినిమా చూడటం కరెక్టే, మరి నేను మీకు ప్రాణం అయితే నాకు పుస్తకాలు నాకు ప్రాణం. మరి అంటే నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి నేను వచ్చానంటే నన్ను ప్రభావితం చేసిన ఈ పుస్తకాలు. అందువల్ల మీరు కూడా నేర్చుకోండి అని చెప్తున్నాను, మీరు కూడా చదవండి అని చెప్తున్నాను.